7 శనివారాల వ్రతం ఎవరు చేయొచ్చు? ఎవరైనా చేయొచ్చు. కాకపోతే గోచార రీత్యా ఏలినాటి శని ఉన్నవాళ్ళు, అర్ధాష్టమ శని, అష్టమ శని ఉన్నవాళ్ళు, అలాగే జాతకరీత్యా శని మహర్దశ, శని అంతర్దశ, శని విదశ జరుగుతున్న వాళ్ళు, మేష, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన లగ్న జాతకులు చేస్తే చాలా మంచిది. జాతకరీత్యా లగ్నాత్తు అష్టమ శని ఉన్నవాళ్ళు చేస్తే ఇంకా మంచిది. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద నక్షత్ర జాతకులు చేస్తే ఇంకా బాగుంటుంది. ఎక్కువగా కాలికి దెబ్బ తగిలిన వాళ్ళు ఈ వ్రతం చేస్తే ఇంకా మంచిది. అలాగే ఆరోగ్య సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, లేదా తీరని కోరికలు ఏవైనా ఉండి అవి తీరకపోతే ఇల్లు కట్టడం కానీ, లేదా పిల్లల గురించి కానీ, ఇలా తీరని కోరికలు ఏవైతే ఉంటాయో ఆ తీరని కోరికల గురించి కానీ ఈ వ్రతము చేస్తే ఈ 7 శనివారాలు వ్రతము పూర్తయ్యే లోపే మనకి ఫలితం అనేది చూపిస్తాడు ఆ వెంకన్న స్వామి. ఓం నమో వెంకటేశాయ నమః. అంతేకాదు ఈ వ్రతం ఎలా చేయాలి, దీనికి సంబంధించిన నియమాలు ఏంటి, అవన్నీ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అప్పటి వరకు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాన్వి ఇన్ఫో హబ్. థ్యాంక్ యూ.